ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మార్పు తీసుకొస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నేటితో ఎమ్మెల్యేగా 2 నెలలు పూర్తి. కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం లెక్కింపు. మన ఇసుక వాహనం ప్రారంభం. జగిత్యాల జిల్లా కలెక్టర్. ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు. మనం ముందుగా చూసుకున్నట్టయితే, మార్పు తీసుకొస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నేటితో ఎమ్మెల్యేగా 2 నెలలు పూర్తి. మనకు అందరికీ తెలిసిన విషయమే. గత 2 నెలల క్రితం జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో చొప్పదండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మేడిపల్లి సత్యం భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది వాస్తవంగా మనం చెప్పుకోవాల్సిందంటే, ఏ నాయకుని చూసో లేకపోతే కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ముఖ్యంగా మహిళలు, యువకులు, విద్యార్థులు, పెద్దలు కూడా చాలామంది ముందుకొచ్చి మేడిపల్లి సత్యంకు ఒకసారి అవకాశం ఇవ్వాలి. చొప్పదండి నియోజకవర్గంలో గతంలో గెలిచిన వారు కూడా అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. మేడిపల్లి సత్యం గత 2 ఎన్నికలలో వరుసగా ఓటమి పాలైనప్పటికీ కూడా నియోజకవర్గాన్ని పట్టుకొని పూర్తి స్థాయిలోనే ఉండి, ఓటమి చెందినప్పటికీ కూడా ప్రజా సమస్యలపై నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండడము వారికి కలిసి వచ్చింది. కొంత సానుభూతి కూడా వారిపై ప్రజలలో ఉండడం కూడా వారికి కలిసి వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పుంజుకోవడము, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అహర్నిశలు మేడిపల్లి సత్యం గెలుపు కోసం పనిచేయడము వారికి కలిసి వచ్చింది. అయితే వారు గెలిచినప్పటి నుంచి గతంలో ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండే, ప్రస్తుతం ఎమ్మెల్యే ఏ విధంగా ఉంటుండో అనేది ప్రజలలో ఒక చర్చ జరుగుతూ ఉంది. మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి రోజు నుంచి, మొదటి రోజు నుండే వారు ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలతోటి మమేకమవుతూ, ముఖ్యంగా యువకులతోటి, పార్టీ కార్యకర్తలతోటి, నాయకులతోటి, ప్రజలతోటి మమేకమవుతూ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వారి యొక్క పరిపాలనను కొనసాగించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్న సందర్భాలలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి, కార్యకర్తలతోటి, నాయకులతోటి, ప్రజాప్రతినిధులతోటి కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వారు ప్రతి ఒక్కరితోని వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ వారితోటి మమేకమవుతూ పూర్తి స్థాయిలో ఒక సామాన్య కార్యకర్తగా, నేను ఒక ఎమ్మెల్యేను అనే ఒక గర్వం లేకుండా ఒక సామాన్య కార్యకర్తగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ప్రజలలో ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఒక ఎమ్మెల్యే అంటే ఇంత సింపుల్గా, సాదాసీదాగా ఉంటారా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒక మేడిపల్లి సత్యం అంటే ఒక మంచి అభిప్రాయాన్ని ప్రజలలో ఆ విధంగానే కొనసాగించడం, గత ఎన్నికల్లో ఏ విధంగా మద్దతునిచ్చిరో ఆ మద్దతును ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు కొనసాగడం జరుగుతూ ఉంది వారు. అయితే ఇక్కడ వారు పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఏ సమావేశంలో అయినా కూడా పదే మాట్లాడడం జరుగుతూ ఉంది. నా పరిపాలనలో ముఖ్యంగా ఈ చొప్పదండి నియోజకవర్గంలో మేమున్నంత కాలం కమిషన్లు ఉండవు, మధ్యవర్తులు ఉండవు అనేది పదే చెప్పడం జరుగుతూ ఉంది. పైరవీలు కూడా ఉండవు అనేది వారు పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవంగా గతంలో ఒక ఎమ్మెల్యేను గెలవాలంటే కలిసే అవకాశం లేకుండా, అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్యేనే ప్రజల వద్దకు వచ్చి స్వయంగా ప్రజా సమస్యలు వింటూ, ముఖ్యంగా ప్రజలు చెప్పే సమస్యలు వెంటనే విని పూర్తి స్థాయిలో ఓపికతోటి విని అక్కడ నుండే, వారి ముందు నుండే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు అనేది ప్రజలలో ఒక నూతన ఉడవడికి మేడిపల్లి సత్యం శ్రీకారం చుట్టారు అనేది చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మంచిగా పనిచేయాలి, చొప్పదండి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరి మాట వినకుండా, మధ్యవర్తులు లేకుండా, పైరవీలు లేకుండా, ముఖ్యంగా అక్కడక్కడ ఒకరిద్దరు నాయకులు అంటే చెప్పుడు మాటలు వినకుండా ఉండాలి, కొంత జాగ్రత్త పడాలి. ఒక నాయకుడు ఒకరి గురించి చెడుగా ఎందుకు చెప్తా ఉన్నారు, మరి ఒకరి గురించి అసలు పదే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, వారి పనేది వారు చేసుకోవాలి. కానీ వారిది వీరిది అని కొంతమంది అక్కడక్కడ ఒకరిద్దరు నాయకులు ఉంటారు. కాబట్టి అది జాగ్రత్తగా కూడా వ్యవహరించుకోవాలి. ఎందుకంటే ఇది ఎమ్మెల్యేపై పడకుండా, ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై
పార్టీలకు అతీతంగా ప్రజలకు పూర్తి ఒక నమ్మకం ఉంది, ఒక మంచి అభిప్రాయం ఉంది. కానీ అక్కడక్కడ మరి కింది స్థాయి నాయకులు చేసే వ్యవహార శైలిపై కూడా ఎమ్మెల్యేపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో, కాబట్టి ఇప్పటివరకు అట్లాంటిది ఏం లేదు, కానీ భవిష్యత్తులో ఇట్లాంటి జరిగే అవకాశం ఎక్కడో ఒక చోట ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తెలుసుకున్న తర్వాత ఒకరిద్దరిపై పూర్తిగా ఆధారపడకుండా ప్రజలతోటి పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ విధంగానే భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో పరిపాలనను చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు అందించాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థానం చేరుకోవాలి. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చొప్పదండి నియోజకవర్గ ప్రజల మన్ననలను కూడా పెద్ద మొత్తంలో వారు పూర్తి స్థాయిలో అందుకోవాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం. మరొక ప్రముఖమైన వార్త, మన ఇస్కాం వాహనం ప్రారంభం. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుకను అందించేందుకు జిల్లా కలెక్టర్ షేక్ అష్మిన్ బాషా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక నూతన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇసుక అనేది ప్రభుత్వమే నేరుగా అందించాలి. పూర్తి స్థాయిలో పేద ప్రజలకు ఇసుక అనేది డిమాండ్ ఉన్నది. ఇప్పుడు మార్కెట్ రేట్లో ఒక మాఫియాగా తయారైంది. కాబట్టి ఆ విధంగా ఉండకుండా పేద ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించే రేటు తక్కువ ధరకే ఇసుకను అందించాలని ఒక మంచి ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వీటిని కూడా జగిత్యాల జిల్లాలో కొన్ని ఏరియాలలో ఇసుక డంపులను కూడా, అంటే ఇసుక ఒక కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కేంద్రాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. ఆ ఫోన్ నంబర్కు ఫోన్ చేస్తేనే ఖచ్చితంగా ఇసుక